నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి మిస్సెస్ని సుబాని బేగాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు యలమంచిలి మండలంలో స్వర్ణోత్సవ సంబరాలు ఇంత ఘనంగా జరగడానికి మన యూటీఎఫ్ సంఘంలో నిరంతర కృషి చేసి తమ జీవితాన్ని అంకితం చేసిన అమరజీవుల త్యాగాల ఫలితంగా ఈ విధంగా జరుపుకుంటున్నాం. అదే కోవలోకి మా మాస్టర్ సబ్జీ గారు అదే కోవకు చెందినవారు. ఆయన జీవితాన్ని ఉపాధ్యాయ సమస్యలపై, ఉద్యమాలపై అలుపెరిగిన పోరాటాలు చేసి అదే బాటలో డిసెంబర్ 15, 2023లో కారు యాక్సిడెంట్ అయి అకాల మరణం చెందారు. అది మనకి తీరని లోటు. ఆ లోటును పూడ్చడానికి ఉప ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చి మన ఉద్యమ నాయకుడిని గోపీమూర్తి గారిని ప్రతిపాదించారు. సాబ్జీ గారికి ఎలా అయితే మీరు ప్రథమ ప్రాధాన్యత ఓటునేసి గెలిపించారో అదేవిధంగా గోపీమూర్తి గారిని కూడా గెలిపిస్తారని ఆశిస్తూ మీరు ఓటు వేయాలి, మిగతా వాళ్ళ చేత ఓటు వేయించి సాబ్జీ గారికి అయితే ఎంత ఇదిగా గెలిపించారో అదేవిధంగా గెలిపించాలి. అదే ఆయనకి ఘనమైన నివాళని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.